నమస్తే అన్న, వెల్కమ్ టు మై ట్రక్ వ్లాగ్స్. అన్న, ఈరోజు మన బండి రిపేర్ అయితే వచ్చాను. మన బండి క్లచ్ ప్లేట్లు పోయినాయి, మొన్న తెలిసిన విషయమే. అయితే ఫస్ట్ నేను షెడ్కి రాగానే అన్న వచ్చున్నాడు, పొద్దునే ఫోన్ చేసిండు. తమిళనాడు బండి ఒకటి 5 గంటలకు వచ్చిందంట. ఫ్రంట్ వీల్ బేరింగ్ పోయింది, ఇగో ఇప్పారు. హబ్బు కూడా పోయింది. అవి కొత్త వేసుకోవాలంట, వాళ్ళకి చెప్పారు. వాళ్ళు మరి పాలవంచ నుంచి తెప్పిస్తారంట, అంటే అన్నోళ్ళే తెప్పిస్తారంట. తమిళనాడు బండి ఫ్రెండ్స్. చూడండి, మన బండి దగ్గరికి వెళ్దాం. మన బండి వచ్చేసి లోపల పెట్టినాం మొన్న. 3 డేస్ అవుతుంది. నిన్న మా ఓనర్ గారు వెళ్ళి విజయవాడ వెళ్ళి సామాన్లు తెచ్చారు. ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, దొరుకుతాయి కానీ చాలా తక్కువ, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇగో ఎక్కిచ్చేసినాం క్లచ్ ప్లేట్లు. మార్నింగే ఎక్కిచ్చేసారు. ఇగో గేర్ బాక్స్ ఉంది, క్లచ్ ప్లేట్లు కొత్త ఎక్కిచ్చేసినాం. ఇంకా ఫ్రంట్ రబ్బర్ బెడ్లు కూడా 2 పోయినాయి, అవి కూడా రిలీజ్ బేరింగ్ కూడా వేసేసినాం. కొత్తది రిలీజ్ బేరింగ్ కూడా తెచ్చినాం. రిలీజ్ బేరింగ్ ఇక్కడ పట్టిద్ది అనమాట. ఇది ఎక్కిచ్చేస్తే పని అయిపోద్ది. మొత్తానికి 2-3 అయింది, 2-3 అయింది ఫ్రెండ్స్. మొత్తం పని అయిపోయేసరికి ఇంకా చూడండి, రబ్బర్ బెడ్లు ఎక్కిస్తాడు ఇక్కడే అన్న. ఎక్కిచ్చేసిండు ఆల్రెడీ. తమిళనాడు బండి దగ్గరికి వెళ్ళిండు. చూడండి లోపల ఎట్లా ఉంటుందో. అది డీజిల్ ఫిల్టరు, వైట్కి కనబడదు కదా. ఇక్కడ ఇది రబ్బర్ బెడ్. ఇటు పోయింది, అటు పోయింది, అంటే బాగా అరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వెయిట్ ఎక్కువ మోస్తున్నాడు కదా బండి, ఇక ఎవరికైనా దెబ్బతింటాయి. పనిలో పని అవి కూడా వేసేసారు. ఇక్కడ జాకీ పెట్టుకొని లేపాలన్నమాట. ఇలా ఉంటాయి కష్టాలు, చూసారా. మొత్తం మసి అయిపోయా. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ స్నానం చేసి మంచిగా రెడీ కావాలన్నమాట. ఇంకో బండి మన ఇంటి దగ్గరే ఉంది. ఈ బండి పని కోసమని వచ్చాను నేను. చూడండి, మార్నింగ్ బండి తీసుకొని వచ్చేసా బైకు. ఈ షెడ్ ఇదంతా. మళ్ళీ అక్కడికి వెళ్దాము, ఆ బండి దగ్గరికి. ఆ బండి అబ్బులు అయితే వచ్చేసినాయి, పొద్దున్న చెప్తే వచ్చేసినాయి ఆల్రెడీ. అబ్బులు వచ్చినాయి, చూపిస్తా అవి కూడా మీకు. ఇవే కొత్త ఇది ఇచ్చారు, అంటే డిస్పోజల్లో దొరికితే తీసుకొచ్చారు. ఇవన్నీ సామాన్లు సెట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. పాపం ఈరోజు ఆదివారం అయినా కానీ అన్న పని మన కోసం అని చెప్పి వచ్చిండు. ఇక మనకి పని కావాలి కదా, అందుకని వచ్చిండు. చూసారుగా మెకానిక్ అన్న, నేనే. మంచి కష్టపడతాడు అన్న. చూడండి బట్టలు ఎలా అయిపోయినాయి, అంటే అవే బట్టలు యూనిఫామ్ లాగా అనమాట. ఇది తీసేస్తారు వెళ్ళేటప్పుడు. కానీ వర్క్ అన్న నెంబర్ 1, సూపర్ చేసింది వర్క్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.